ఎస్ఎల్బీసీ సొరంగం శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుల జాడ ఇంకా తెలియలేదు. టన్నల్ లోపల బీతావాహ పరిస్థితి నెలకొంది. చుట్టూ చిమ్మ చీకటి ఆవరించి ఉంది. పైనుంచి మట్టి పడుతూ ఉండడంతో లోపల నీటి మట్టం పెరుగుతోంది. ఇక అడుగు వేయలేనంతగా బురద పేరుకుపోయింది. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు. ఈ పరిస్థితిలో కూలిన దిబ్బల మధ్య 8 ప్రాణాలు పోరాటం చేస్తున్నాయి. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతుకుంటారనే ఆశ కలిగిన వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ నైరాశ్యం అలుముకుంది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో కొన్ని గంటలుగా ఉత్కంఠ నెలకొంది. కూలిన దిబ్బల కింద చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు 3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద సొరంగంలో నుంచి ఉబికి వస్తున్న నీరు, బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. 14 నుంచి 11 కిలోమీటర్ల వరకు లోకో రైలు పట్టాలు మునిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ బృందం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం 13 కిలోమీటర్ల లోపలికి చేరుకున్న రెస్క్యూ బృందం సోమవారం 11 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఒక బృందం వెళ్లినా అక్కడ బురద, నీళ్లు, మిషనరీ వల్ల తిరిగి వెనక్కి వచ్చారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించినా ఫలితం కనిపించలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీంలతో పాటు మిగతా బృందాలు నిర్విరామంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సోమవారం విశాఖపట్నం నుంచి నేవీ బృందం, ఐఐటి చెన్నైకి చెందిన నిపుణులు, ఢిల్లీకి చెందిన ర్యాట్ మైనర్స్, గరుడ టీంతో పాటు 9 రెస్క్యూ బృందాలను రప్పించారు. రేయింబవళ్లు ఈ టీంలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అటు మద్రాస్ ఐఐటికి చెందిన సాంకేతిక నిపుణుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేయనున్నారు. వీళ్లు తీసుకొచ్చిన ప్రోబ్ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీతో పాటు హై రిజల్యూషన్ కలిగిన ఆక్వా ఐ కెమెరాలను లోపలికి పంపించారు. ఐఐటి నిపుణులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆక్వా ఐ కెమెరా హై రిజల్యూషన్ తో కూడినది. ఇది నీటిలో సుమారు 50 మీటర్ల చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తిస్తుంది. బురదలో ఏ చిన్న వస్తువు ఉన్నా రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరాతో లోపల చిక్కుకున్న వారి పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కు ఇది తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అటు హై రిజల్యూషన్ కలిగిన కెమెరాలను కూడా లోపలకు పంపిస్తున్నారు. అవి తీసిన చిత్రాల ఆధారంగా నిపుణులు ఇచ్చే సూచనలను పాటించి కార్మికులను రెస్క్యూ చేసే అవకాశం ఉంది. సొరంగంలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో వాటిని అధిగమించాలంటే నేవీ బృందంతోనే సాధ్యమవుతుందని భావించి విశాఖపట్నం నుంచి హుటాహుటిన వారిని రప్పించారు. నేవీ బృందం రంగంలో దిగడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. అటు ఉత్తరాఖండ్లో 41 మందిని రక్షించిన ర్యాట్ మైనర్స్ టీంను సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు. 14 మంది ర్యాట్ మైనర్స్ తో పాటు స్నిఫర్ డాగ్లను రప్పించారు. అయితే నీరు ఉన్నందున అవి లోపలికి వెళ్లలేకపోయాయి. ఇప్పటికే డ్యామేజ్ అయిన కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు చేపట్టారు. కాగా ముందుగా అనుకున్న విధంగా టన్నెల్ లోపలికి పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలన్న ప్రతిపాదనకు స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయింబవళ్లు పనిచేశాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దాదాపు 3 రోజుల తర్వాత మేల్కొన్న సర్కార్ అందుబాటులో ఉన్న ఇతర చోట్ల జరిగిన ప్రమాదాలను గుర్తించి విజయవంతం చేసిన బృందాలను రప్పిస్తున్నది. ముందుగా ఖర్చుకు వెనకాడిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సింగరేణితో ఫలితం లేదని భావించి ఇతర నిపుణులను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని బృందాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగితే దిబ్బల కింద చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సొరంగ మార్గంలో షియర్ జోన్ను గుర్తించి ముందుకు వెళ్లొచ్చని నిర్ణయానికి వచ్చారు. ఏ సమయంలోనైనా టన్నెల్ లోపలున్న వారిని గుర్తించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం 5 అంబులెన్స్లను, డాక్టర్ల బృందాన్ని సిద్ధంగా ఉంచింది. హై రిజల్యూషన్ రిమోట్ కెమెరాలను పంపించి ఘటనా స్థలం మొత్తం రికార్డింగ్ చేయిస్తున్నారు.
అయితే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగిన 3 రోజుల తర్వాత సర్కార్ మేల్కొనడం, తొలుత ఖర్చుకు వెనకాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి మంత్రులు ప్రచార యావ చూపించారు. మీడియాతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. ఒకరి చర్యలకు మరొకరు అడ్డంకులు సృష్టించారు. మినిస్టర్ల తీరుపై ఆగ్రహం వెల్లువెత్తింది. ముఖ్యమంత్రి తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నదని విపక్ష బీఆర్ఎస్ భగ్గుమన్నది. కార్మికులను రక్షించడానికి ఇప్పటిదాకా ఏం చేశారో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఎస్ఎల్బీసీకి మంగళం పాడేందుకే లీకులు ఇస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.